జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు శ్రీకాళహస్తిలో సీసీఎన్ కళ్యాణ మండపం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సీసీఎన్ కళ్యాణ మండపం సర్కిల్ ప్రాంగణమంతా రంగవల్లులతో నిండిపోయింది. మహిళలు పోటీలు పడి మరీ వివిధ రూపాల్లో ముగ్గులను వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గులు మరియు సంక్రాంతిని ఉట్టిపడే కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఉమాసింగ్, తొట్టంబేడు మండల ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ హేమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో మొదటి బహుమతి బంగారు కమ్మలు, రెండవ బహుమతి గాయత్రి వెండి కుంకుమ భరణి, మూడవ బహుమతి స్వరూపాలకు మిక్సీ అందించారు. వారితో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు జనసేన తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందజేశారు. కోట వినుత అలాగే కోట చంద్రబాబు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని, సనాతన సంప్రదాయాల సంరక్షణ అందరి బాధ్యత అని, వాటిని భావితరాలకు అందజేయడానికి మరొకసారి పవన్ కళ్యాణ్ సంక్రాంతిని పురస్కరించుకుని మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఈ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. సాయంత్రం ముచ్చువోలు గ్రామంలో శ్రీకాళహస్తి రూరల్కు సంబంధించిన ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని, అదేవిధంగా రేపు ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని, ఈ పోటీల్లో మహిళలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఊరు మన ఆట అనే కార్యక్రమం భాగంగా చాలా అంగరంగ వైభవంగా ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరిగిన వద్ద అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వీచేసిన ప్రతి ఒక్క మహిళకి, వీర మహిళకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే చెప్తున్నాము, అపార్ట్ ఫ్రమ్ ఆల్ అందరూ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది కాకుండా ఎవరైతే విజేతలుగా నిలిచారో వారందరికీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మొదటి బహుమతిగా జి దయాని కొత్త కన్నలి నుంచి వచ్చారు. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని ఆమె వేసిన ముగ్గుని చాలా జడ్జెస్ ఇద్దరు సెలెక్ట్ చేసి ఆమెకి మొదటి బహుమతిగా బంగారు కమ్మలు అందించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అమ్మ. అండ్ రెండవ బహుమతిగా పి గాయత్రి గారు, ఆమె వేసిన ముగ్గు ఒక 1 మార్క్ లో హాఫ్ మార్క్ లో మిస్ అయింది. సో జడ్జెస్ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి ఈ రోజు ఆమెకు రెండవ బహుమతిగా వెండి కుంకుమ భరణి అందించడం జరిగింది. బహుమతిగా మూడవ బహుమతిగా ఎం స్వరూప గారు తిమ్మ సముద్రం నుంచి వచ్చారు. ఆమెకి మూడవ బహుమతిగా మిక్సీ అందజేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు విన్నర్స్. ఇక్కడ కేవలం కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్దేశించి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ని మనం గౌరవించాలి. కాబట్టి మీరు అందరూ విన్నర్స్. ఇక్కడ వచ్చి అందరూ పార్టిసిపేషన్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చి